మూడ్ ఆఫ్ ఆంధ్రాకు స్వాగతం. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ అప్డేషన్స్లో భాగంగా ఈరోజు కౌన్సిలింగ్ అప్డేట్స్లో ఏపీ మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్స్ను మనం మీ ముందుకు తీసుకురాబోతున్నాము. అందులో ముఖ్యంగా తెలంగాణ అప్డేట్స్ చెప్పుకున్న తర్వాత ఏపీ అప్డేట్స్కి మళ్ళీ మనం వస్తాం. తెలంగాణ అప్డేట్స్లో భాగంగా మేనేజ్మెంట్ కేటగిరీలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లో కోరిజెండం లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బీఏఎంఎస్ బీయూఎంఎస్ బీహెచ్ఎంఎస్ బీఎన్వైఎస్ ఈ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ఒక ముఖ్యమైన సమాచారం. ఎంబీబీఎస్ ప్రవేశాలలో సీట్ రానటువంటి విద్యార్థులు ఆల్టర్నేటివ్ కోర్సుల కోసం ఎదురు చూస్తుంటారు. బీడీఎస్ కానీ లేకపోతే బీఏఎంఎస్ కానీ బీహెచ్ఎంఎస్ కానీ బీయూఎంఎస్ కానీ బీఎన్వైఎస్ కానీ లేకపోతే వెటర్నరీ కానీ ఇవన్నీ వెయిట్ చేస్తుంటారు. వాటి కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో ఈ నోటిఫికేషన్ ఆయుష్ కోర్సుల కోసం నోటిఫికేషన్ జారీ చేయటం అనేది ఈ నెల 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఈ నోటిఫికేషన్లో మీరు ప్రతి ఒక్కరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు 2,500 రూపాయల ఫీజు ఓసీ మరియు బీసీ విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 2,000 రూపాయల ఫీజు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నిర్ణయించడం అనేది. అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు మనం ఏ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి అనేది కూడా కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీలో ప్రాస్పెక్ట్స్ అండ్ గైడ్లైన్స్లు క్లియర్గా అక్కడ వివరించడం జరిగింది. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఓసీ విద్యార్థులు 50% మార్కులు సైన్స్ సబ్జెక్ట్లో వాళ్ళు వచ్చి ఉండాలి, ఉత్తీర్ణత అయి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 40% మార్క్స్, ఓసీ పీడబ్ల్యూడి విద్యార్థులు వచ్చేసి 45% మార్క్స్, బీయూఎంఎస్ విద్యార్థులకు వచ్చేసి సపరేట్గా 3 లాంగ్వేజెస్ ఇవ్వటం జరిగింది. ఆ 3 లాంగ్వేజెస్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ వాళ్ళు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా మీ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఆల్రెడీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అప్పుడే ఆ ప్రాస్పెక్ట్స్ అండ్ గైడ్లైన్స్లో ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాస్పెక్ట్స్ అండ్ గైడ్లైన్స్ని కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేయాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తుంది. ఇక ఏపీ కౌన్సిలింగ్ అప్డేట్స్కి గాను వస్తే వైద్య విద్యా ప్రవేశాలలో స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ముఖ్యంగా క్యాప్ రిజర్వేషన్ విద్యార్థులకు కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ విద్యార్థులకు ఇంకా డిపార్ట్మెంట్ నుండి డేటా రానందువల్ల ఎన్సీసీ విద్యార్థులకు వచ్చేసి ఇంకా సీట్ అలాట్మెంట్ పెండింగ్లో ఉంది. ముఖ్యంగా పీడబ్ల్యూడి విద్యార్థులకు నిన్న సాయంత్రం ఈ సీట్ అలాట్మెంట్ను కళాశాల వైజు ఇవ్వటం జరిగింది. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందువల్ల ఇన్ని రోజులు డిలే చేయటం జరిగింది. యాక్చువల్గా సెప్టెంబర్ 29వ తేదీ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, కానీ ఈ రిలీజ్ చేసిన లిస్ట్ను హైకోర్టు క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ ఫ్రెష్గా సెప్టెంబర్ 9వ తేదీ ఎగ్జామినేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ పీడబ్ల్యూడి విద్యార్థులకు నిర్వహించి సెప్టెంబర్ 17వ తేదీ ఆ పీడబ్ల్యూడి విద్యార్థులకు మళ్ళీ ఎలిజిబుల్ లిస్ట్ను రిలీజ్ చేసి దాన్ని హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. హైకోర్టు యొక్క ఉత్తర్వుల మేరకు కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ నిన్న పీడబ్ల్యూడి విద్యార్థులకు 63 మందికి కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ ఇచ్చారు. అందులో 23 మంది ఆబ్సెంట్ అయి ఉన్నారు, 8 మంది నాట్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారు. కాబట్టి ఇక్కడ విద్యార్థులందరికీ కూడా ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమిటంటే 182 సీట్లు పీడబ్ల్యూడి కేటగిరీలో మనకి మొత్తం ఉన్నాయన్నమాట. అందులో 63 సీట్లు మాత్రమే భర్తీ చేశారు. ఇక రిమైనింగ్ సీట్లు ఎలా ఫిలప్ చేస్తారో అనే దీనిపైన అయితే ఒక అవగాహనకైతే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మరియు ప్రభుత్వం కూడా వచ్చినట్లు తెలుస్తున్నది. రోస్టర్ పద్ధతిలో ఓపెన్ కేటగిరీలో ఈ సీట్లని మిగిలి ఉన్న సీట్లని భర్తీ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నట్లున్నారు. అది మాపప్ రౌండ్లో భర్తీ చేస్తారా లేకపోతే మిగిలి ఉన్న సీట్లని స్టే వ్యాకెన్సీ రౌండ్లో భర్తీ చేస్తారా అనే విషయం ఇంకా కూడా నిర్ణయం తీసుకోలేదు. ఏది ఏమైనప్పటికీ దాదాపు కూడా 121 సీట్లు ఖాళీగా ఉన్న పీడబ్ల్యూడి సీట్లు మనకి ఓపెన్ కేటగిరీలో ఫిలప్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా 2వ రౌండ్లో ఎవరైతే విద్యార్థులు రిపోర్టింగ్ చేయలేదో ఆ విద్యార్థుల యొక్క వ్యాకెన్సీస్ని అదే కేటగిరీలో 3rd రౌండ్కి భర్తీ చేయడం జరుగుతుంది. ఇక విద్యార్థులు అందరూ కూడా ముఖ్యంగా మోపప్ రౌండ్లో స్లైడింగ్ ఉంటుందా లేదా అని చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. మోపప్ రౌండ్లో మనకి గత సంవత్సరం వరకైతే మోపప్ రౌండ్లో ఎటువంటి స్లైడింగ్ అనేది లేదు.
కానీ ఈ సంవత్సరం ఎస్పెషల్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోగా అయితే క్లియర్గా ఇవ్వటం జరిగింది. మోపప్ రౌండ్లో కూడా స్లైడింగ్ ఉంటుందని, అది కూడా ఫ్లో చార్ట్లు వేసి మరి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చున్నారు. అది మీ అందరికీ కూడా నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. ఇక్కడ స్లైడింగ్ ఆల్రెడీ ఇచ్చిన విద్యార్థులకైతే 3వ రౌండ్లో స్లైడింగ్ ఉండదు. మనకి ఏది ఏమైనప్పటికీ రీటైన్ ఆర్ కంటిన్యూ ఆప్షన్ గాన మనకి రిలీజ్ చేస్తే మనకి సెకండ్ రౌండ్లో కొత్తగా సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులకు మాపప్ రౌండ్లో వాళ్ళకి స్లైడింగ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఖాళీగా ఉన్న సీట్లను మాపప్ రౌండ్లో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఎన్సీసీ విద్యార్థులు సీట్ అలాట్మెంట్ కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ పీడబ్ల్యూడి విద్యార్థులు, క్యాప్ రిజర్వేషన్ విద్యార్థులకు సీట్ అలాట్మెంట్ అయిపోయింది. ఎన్సీసీ విద్యార్థులకు అప్డేట్స్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. 3వ రౌండ్ కంప్లీట్ అయ్యేలోపే ఎన్సీసీ విద్యార్థులకు కూడా సీట్ అలాట్మెంట్ ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, ఇక బీడీఎస్ విద్యార్థులకు వచ్చేసి ముఖ్యంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే కళాశాల ఎంపిక పెట్టుకునే అవకాశాన్ని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ కల్పించాలి. ఎంబీబీఎస్ 3 రౌండ్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత, లేకపోతే పూర్తిగా ఈ ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేసిన తర్వాత బీడీఎస్ అడ్మిషన్లు కానీ ఆయుష్ కోర్సులకు అడ్మిషన్లు కానీ చేస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ మొదటి రౌండ్కి ఆల్టర్నేటివ్గా బీడీఎస్ అడ్మిషన్లు కూడా అక్కడ స్టార్ట్ చేశారు. దానివల్ల వచ్చేసి విద్యార్థులు ఎవరైతే బీడీఎస్లో జాయిన్ అయిపోతారో ఆ విద్యార్థులకు సెకండ్ రౌండ్లో కానీ ఎంబీబీఎస్లో కానీ సీట్ వస్తే ఆ విద్యార్థులు మళ్ళీ నష్టపోవటం జరుగుతుంది. మళ్ళీ దాంట్లో బీడీఎస్లో ఫ్రీ ఎగ్జిట్ అయ్యి ఎంబీబీఎస్కి రావాల్సి ఉంటుంది. కానీ ఇదంతా పని లేకుండా ఫస్ట్ ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేసిన తర్వాత ఈ బీడీఎస్ సీట్లు కానీ లేకపోతే ఆయుష్ కోర్సులో సీట్లు కానీ భర్తీ చేయటం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఈ ఫ్రీ ఎగ్జిట్ అయ్యే అవకాశాలు, మళ్ళీ టెన్షన్తో కూడుకున్న విద్యార్థులకు భయాందోళనలకు కూడుకున్న అనవసరమైన టెన్షన్లు ఏవి ఉండవని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పటికప్పుడు మన మూడ్ ఆఫ్ ఆంధ్ర ఛానల్ ద్వారా మీకు ఎంబీబీఎస్ విద్యార్థులకు వైద్య విద్యా ప్రవేశాలలో పూర్తి అప్డేట్స్ అటు ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోను ఎప్పటికప్పుడు అందజేయడం జరుగుతుంది. ఈ బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎన్వైఎస్ కోర్సులలో ఎవరైతే విద్యార్థులు అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా 13వ తేదీ అక్టోబర్ 2024 ఆ తేదీ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, మీరు పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఈ యొక్క పేమెంట్ని ప్రాసెసింగ్ చేయాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.